కరాటే కుంగ్ఫుల్లో అంతర్జాతీయ ఛాంపియన్ పేదరికం చేతిలో ఓడిన సర్కారు చోద్యం చూస్తున్న వైనం. ప్రత్యేక కథనం. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ఒక క్రీడాకారుడు జన్మభూమిలో ఉపాధి అవకాశాలు లేక పరదేశానికి పయనమయ్యాడు. తన ప్రతిభను, భారత క్రీడారంగానికి చేసిన సేవలను గుర్తించి విదేశాలకు వెళ్లేందుకు తగిన ఆర్థిక సహాయం చేయమంటూ దాతలను వేడుకుంటున్న వైనం ఇది. ఇతని పేరు జమీల్ ఖాన్. ఖమ్మం జిల్లా కట్టుకసారం ఇతని స్వగ్రామం. 16 సంవత్సరాలుగా కరాటే, కుంగ్ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన యోధుడు. 6 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చిన జమీల్ కుటుంబానికి కూరగాయల అమ్మకమే జీవనాధారం. కడుపు నింపుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయలమ్ముతూనే జాతీయ స్థాయిలో 25, అంతర్జాతీయ స్థాయిలో 12 స్వర్ణ పతకాలను ఈ కరాటే వీరుడు గెలుచుకున్నాడు. అయితే కూరగాయల వ్యాపారం చూసే జమీల్ తండ్రి మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఇంటి బాధ్యత స్వీకరించిన జమీల్ ప్రతిభ కూరగాయలతో పాటే కుళ్లిపోతోంది. అటు ఎన్నిసార్లు వేడుకున్నా శాప్ నుంచి గాని, సర్కారు నుంచి గాని ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని ఈ క్రీడాకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఒక లెటరు రాసిస్తున్నారు, ముఖ్యమంత్రి స్పోర్ట్స్ అథారిటీలో వేయండి, ముఖ్యమంత్రి గారికి ఈ తీసుకపోయి జమీల్ అని చెప్పి. కానీ నాతో వచ్చి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను పేదవాడిని కనుక నాతో ఎవరు వస్తలేరు. మిగతా వాళ్లకు వాళ్ళు ఆర్థికంగా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎమ్మటి పోయి వాళ్ళు మాట్లాడి సీఎం గారితో చెప్పి, స్పోర్ట్స్ వాళ్ళతో చెప్పి శాంక్షన్ చేపిస్తున్నారు, క్యాష్ అవార్డ్స్ కానీ. అటు కుటుంబ పోషణ కోసం కూరగాయల వ్యాపారంతో పాటు ఓ ప్రైవేటు క్లబ్లో కరాటే శిక్షణ ఇస్తూ బతుకుబండిని లాగుతున్నాడు జమీల్. క్యారమ్స్, చెస్, పవర్ లిఫ్టింగ్, యోగా విజేతలకు బ్రహ్మరథం పట్టే ప్రభుత్వం నాన్ ఒలింపిక్ గేమ్ అనే కుంటి సాకుతో కరాటేను విస్మరిస్తున్నారని జమీల్ వాపోతున్నాడు. ప్రస్తుతం తన ప్రతిభను ఇక్కడి వాళ్లు గుర్తించకపోయినా అమెరికాలోని ఓ సంస్థ గుర్తించి తనకు ఉద్యోగం ఇస్తోందని చెప్తున్నాడు. అక్కడికి వెళ్లేందుకు ఆర్థిక సాయం చేయాలంటూ ప్రాధేయపడుతున్నాడు. అక్కడ వాళ్ళు అంత 1-2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినా కూడా నేను మన ఇండియాలోనే ఉండాలి, ఇండియా తరపునే నేను అన్ని గేమ్స్లో పాల్గొనాలి అని చెప్పే ఆశతో నేను వచ్చినాను. మొదటి నుండి కూడా నాకు అసలు డబ్బులు లేకున్నా కూడా నేను స్టూడెంట్స్ నెలకు 100 రూపాయలు ఇస్తారు కోచింగ్ ఇస్తే, నేను రూమ్ కిరాయి ఇవ్వంగా అసలు ఉంటే తింటా లేకుంటే లేదు. హోటల్లో ప్రాక్టీస్ మాత్రం నేను చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తూనే ఉంటా. కొన్ని క్రీడలకు కొద్దిమంది క్రీడాకారులకు మాత్రమే అవసరానికి మించి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ, లక్షల విలువ చేసే భూములు కేటాయించే మన ప్రభుత్వాలు ఇలాంటి ప్రతిభావంతులను కూడా గుర్తించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. మాటీవీ న్యూస్, హైదరాబాద్. కరాటే కుంగ్ఫుల్లో అంతర్జాతీయ ఛాంపియన్ పేదరికం చేతిలో ఓడిన సర్కారు చోద్యం చూస్తున్న వైనం. ప్రత్యేక కథనం.